నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములై పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సిబ్బందిని ఆదేశించారు. శనివారం మధ్యాహ్న సమయంలో నంద్యాల పట్టణం కలెక్టరేట్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్లు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిఆర్ఓ రామునాయక్, ఏఓ రవికుమార్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది, కలెక్టరేట్లో ఉన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్న వారందరి చేత స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ మొదలుకొని అన్ని సెక్షన్ల గదులను పరిశుభ్రం చేయడంతో పాటు కలెక్టర్ కార్యాలయ పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టరేట్ పరిసరాలలో ఉన్న చెత్తను, ప్లాస్టిక్ను ఏరివేసి శ్రమదానం చేశారు. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు విడివిడిగా వేరు చేయడం ముఖ్యమన్నారు. ఇందులో భాగంగా ఆకుపచ్చ డస్ట్బిన్లో తడి చెత్తను, నీలం రంగు డస్ట్బిన్లో పొడి చెత్తను, ఎరుపు రంగు డస్ట్బిన్లో ప్రమాదకర రసాయనిక వ్యర్థాలను వేసి చెత్త సేకరణకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. పరిశుభ్రత పెంపొందించడానికి ప్రజలందరూ దీనిని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని కోరారు. నంద్యాల జిల్లాను స్వచ్ఛ జిల్లాగా రూపొందించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు థర్డ్ సాటర్డే, ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు కందుకూరులో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా మనం ప్రతిరోజు అంటే ఆఫీసు లోపల కానీ, చుట్టుపక్కల పరిసరాలు కానీ, మనం పనిచేసే ప్రతి చోట కూడా పరిశుభ్రమైన వాతావరణం ఉండి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండి పనిచేయడానికి వీలుగా, అలాగే మనం పనిచేసే పరిసర ప్రాంతం అన్నీ కూడా శుభ్రంగా ఉండేట్టుగా చూసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించడము, తద్వారా లాస్ట్ మంత్ కూడా చేసాం 3వ శనివారం. అలాగే ఈ శనివారం కూడా ప్రతి శనివారం కూడా 3వ శనివారము ఆఫీసులు, తర్వాత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా హాస్పిటల్స్, తర్వాత పిఎస్సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్ని చోట్ల కూడా పరిశుభ్రంగా ఉండేట్టుగా ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్యమైన వాతావరణంలో సేవ అందే విధంగా మనం ఈరోజు చేస్తున్నాం. అందులో భాగంగా మా ఆఫీస్ డిఎంఎస్ ఆఫీస్లో అందరం కూడా మేము మా స్టాఫ్ అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ, ఇందులో ముఖ్యంగా ప్రతి ఆఫీస్ చెత్త చెదారము, ఫైల్స్ క్లియరెన్స్ కానీ, టేబుల్ క్లీనింగ్ కానీ, తర్వాత చుట్టుపక్కల బయట పక్కన పరిసర ప్రాంతాలు కానీ అన్ని క్లీన్ చేస్తున్నాము. ఈరోజు మనకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము ప్రతి నెల 3వ శనివారంగా నిర్వహించాలని చెప్పేసి మన పైనుంచి ఆదేశాలు రావడంతో ఈరోజు ప్రతి చోట, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మనకు 51 ఉన్నాయి అండ్ అర్బన్ హెల్త్ సెంటర్స్ 19 ఉన్నాయి. ప్రతి చోట అందరికీ లాగిన్స్ ఇచ్చారు. ఆ లాగిన్స్ ద్వారా మేము ఆన్లైన్ చేపించడము, ఫొటోస్ అప్లోడ్ చేయడము, 7 క్వశ్చనర్స్ ఉన్నాయి, దాని ద్వారా అప్లోడ్ చేయడము, మనం బయోమెడికల్ బిన్స్ ఎలా చేయాలి, యూస్ చేయాలి, అండ్ తడి చెత్త, పొడి చెత్త ఎలాగ డివైడ్ చేసుకొని మనం దాన్ని సెగ్రేట్ ఎలా చేయాలి అని చెప్పేసి కూడా మనకు దాని గురించి ట్రైనింగ్ కూడా మనకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ట్రైనింగ్ కూడా జరిగింది, మీటింగ్ కూడా జరిగింది. దీని గురించి ఫిబ్రవరి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, డిపిఆర్ఓ సిబ్బంది, డివిజన్ సిబ్బంది, సబ్ డివిజన్ల సిబ్బంది అందరూ కలిసేసి ఈ కార్యక్రమంలో అందరము స్వచ్ఛందంగా పాల్గొంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ప్రతి ఆఫీసులో ఉన్న టాయిలెట్లను మరుగుదొడ్లను క్లీన్ చేసుకోవడము, చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడము, నెక్స్ట్ ముఖ్యంగా ఎవరి యొక్క కూర్చునే ప్లేసులు, టేబుల్లు కానీ, వాళ్ళ చైర్లు కానీ అన్నీ క్లీన్గా చేసుకోవడము, ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవడము, అలాగే ఫైల్స్ కూడా క్లీనింగ్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ చేయడము, ఇవన్నీ ఈరోజు కార్యక్రమంలో చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం ఎస్డిపిఓ ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీశైలం మరియు నంద్యాల నియోజకవర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై, నాయకులపై టీడీపీ నాయకులు దాడులు చేస్తూ పోతుంటే తాము చూస్తూ ఊరుకోమని, టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామని, ఎంత దాకా అయినా సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రైతు పుల్లయ్య తనను టీడీపీ నాయకులు రామలింగారెడ్డి, ఎమ్మెల్యే ప్రోద్బలంతో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తెలిసిందే. ఈ ఘటనలో పుల్లయ్య ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బాధితుడిని హాస్పిటల్లో కలిసి పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ కృష్ణారెడ్డి, గన్ని కరీం, సోమశేఖర్ రెడ్డి, పార్థుడు, జిక్రియా, రాయమాల్పురం భాష, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల ఎస్డిపిఓ గారిని కలవడం జరిగింది. నేను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కొన్ని మా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల గురించి డిఎస్పీ గారితో వివరించడం జరిగింది. నిన్న నా నియోజకవర్గంలో పుల్లయ్య అనే ఒక రైతు, పేద రైతు, తెలుగుదేశం వల్ల అరాచకాలకు బలి, మందు తాగి హాస్పిటల్లో ఉండడం ఈరోజు నేను పరామర్శించడం జరిగింది. దాన్ని బండి ఆత్మకూరు ఎస్ఐ దాన్ని ఒక యూరియా కొరతగా సృష్టించి యూరియా ఇవ్వలేదనే ఉద్దేశంతో మందాయినాడని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. ఎస్ఐ గారు ఏ విధంగా దీన్ని యూరియా కొరత అని, దానికోసం మందు తాగాడని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ విషయాన్ని కూడా డిఎస్పీ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా మసీదుపురం గ్రామంలో కూడా మొన్న దుర్మార్గంగా మా వాళ్ళపైన ఇంటిపైకి వచ్చి దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళే కేసులు పెట్టి మళ్ళీ పోలీసు వారు కూడా మా వాళ్ళనే కొట్టడం జరిగింది. వాటిపైన కూడా ఈరోజు డిఎస్పీ గారికి సవివరంగా తెలియజెప్పడం జరిగింది. ఎంతో దుర్మార్గాలు ఈ ప్రభుత్వ పాలనలో. ఈరోజు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పుల్లయ్య అనే రైతు. ఒక ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, అదేవిధంగా రామలింగారెడ్డి గారి ప్రోద్బలంతో ఆయన అండ చూసుకొని, వాళ్ళిద్దరు అండ చూసుకొని తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయి ఈరోజు అన్ని ఇబ్బందులు పెట్టడం, పొలాల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు కలిగించడం, దుర్భాషలు ఆడడం, సోషల్ మీడియాలో పెట్టి వేధించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామ విషయాన్ని కూడా డిఎస్పీ గారికి తెలియజెప్పడం జరిగింది. మళ్ళీ మేము అందరం, మేమే కాకుండా మా 7 నియోజకవర్గాలు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం. ఈ అరాచకాలు, ఈ యొక్క ఇబ్బందులు ఇలాగనే తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. దాన్ని అవసరమైతే ఎక్కడ దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు పోలీసు వారు కూడా మాకు న్యాయం చేయకపోతే మేము తప్పకుండా మా నిరసన కార్యక్రమాన్ని ధర్నా రూపంలో మా నిరసన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాం. ప్రతి మండలంలో కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలుగా ఎస్ఐలు ప్రవర్తిస్తూ ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే ఎస్పీడిఐ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము న్యాయాన్ని న్యాయంగా చూడండి, అన్యాయాన్ని అన్యాయంగా చూడమని కోరుతా ఉన్నాం. మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నంద్యాల గౌరవ ఏఎస్పీ గారిని కలవడానికి నేను, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారి ఇద్దరం కూడా కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో అనేటువంటి
సమస్యలు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒక ఐపీఎస్ అధికారి నేరుగా పోస్టింగ్ ఇక్కడికి రావడం నిజంగా ఒక శుభ పరిణామం అనే భావించాలి. మరి డ్యూటీలో కూడా ఎటువంటి అలసత్వం లేకుండా అన్యాయమైన కేసులు పెట్టద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మా నియోజకవర్గాన్ని పరిధిలోని రాయమల్పురం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన, సొంత పట్టాలో కాంపౌండ్ వాల్ అంటే రాళ్లతోటి ఒక గోడలాగా పేర్చుకొని ఉంటే ఆ రాళ్ళన్నీ కూడా పగులుగొట్టిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అన్యాయంగా రౌడీ షీటుని కూడా ఓపెన్ చేసిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే కొన్ని గ్రామాల్లో నాయకుల్ని ఏ రకంగా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెడుతున్నారో కూడా చర్చించడం జరిగింది. మేము ఒకటే కోరుకున్నాం, చట్టం ఎవరి చుట్టంలాగా కాకుండా ఉండాలి అని చెప్పేసి, చట్టం మాత్రం ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అమలు చేయాలని చెప్పేసి, అది తప్పు ఎవరిదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది. మరి మొదటిసారి ఆ నంద్యాలకు వచ్చిన తర్వాత కలిసిపోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారితోటి ఇవన్నీ విషయాల్ని కూడా చర్చించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్న నాయకుల్ని కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులని కానివ్వండి, వేధిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కేవలం మా నియోజకవర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అణిచివేయాలంటే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మరి పోలీస్ వారిని అదే విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకవేళ పోలీసింగ్ పటిష్టంగా లేకపోతే మాత్రం మా పార్టీ తరఫున ప్రజల కోసం మేము గొంతుకయ్యడమే కాకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తాం. ఇటీవల నంద్యాల మండలం కానాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అర్హులైన పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు సంబంధించి టీడీపీ నాయకులు ఇళ్ల స్థలాలను పట్టాలను లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజల ఇళ్ల స్థలాలను పట్టాలను లాక్కోవడం దుర్మార్గమైన చర్యలని, అన్యాయంగా పేదలపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చెలాయిస్తున్నారని, పోలీస్ అధికారులు వీరికి న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఎస్డిపిఓ ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ ఐపీఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి కానాల గ్రామస్తులకు జరిగిన అన్యాయాన్ని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలియజేశారు. ఈరోజు తెలుగుదేశం నాయకులు పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అంటే నిజంగా మంచి ఆలోచనే. మీరే ఎలక్షన్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మాట అందరికీ గుర్తుంది. మరి ఈరోజు స్థలాలు ఇవ్వాలంటే మీరు కొత్తగా ల్యాండ్ చూడాలి, కానీ అక్కడ ఆల్రెడీ మేము పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లులు కట్టుకుంటుంటే వాళ్ళ పట్టాలు లాక్కోవడం, వాళ్ళ ఇల్లుల్ని పడగొడతామని చెప్పడం, మేము ఇచ్చిన పట్టాలని వెనక్కి తీసుకొని కొత్తగా ఇస్తామని చెప్పడం, అమ్ముకోవడం, ఇవన్నీ నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. గతంలో ఎప్పుడు కూడా మా హయాంలో జరిగినటువంటి విషయం. మరి ఈరోజు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలని లాక్కోవడం ఒకవైపు అయితే, ఇక్కడ కుందు నది పక్కన పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన దానిలో కూడా ఈరోజు మట్టి కోసం అని చెప్పేసి పట్టాలలో కూడా మట్టిని తవ్వుకుంటున్న విషయాన్ని కూడా ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి అధికారులు ఇక్కడే, జిల్లా అయ్యింది, కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, దాని మీద వారు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. నిజంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి, మేము కూడా సంతోషిస్తాం. అర్హులైన వాళ్ళని గుర్తించండి, మీరు చెప్పినట్టు విధంగా పట్టాలు ఇవ్వండి. అయితే ఆల్రెడీ మేము ఇచ్చిన పట్టాల్లో జగనన్న కాలనీల్లో తిరిగి పట్టాలు లాక్కొని దాన్ని అమ్ముకోవాలని చూడడము, ఈరోజు మీ పట్టా మీకు ఉండాలి అంటే మాకు ఇన్ని లక్షలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అడగడం అనేది ఇది అభ్యంతరకరం. తప్పకుండా కానాల రైతుల పట్ల మేము మా యొక్క మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం.
గత నెల 16వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నంద్యాల బస్ స్టేషన్ నందు జిల్లా ప్రజా రవాణా అధికారి రజియా సుల్తానా ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారిని ఐశ్వర్యారెడ్డి, ఏఎస్పీ యుగంధర్ బాబు, ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఉత్తమ సేవలను అందించిన డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. అలాగే రోడ్డు భద్రత అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. రోడ్డు భద్రత గురించి అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ గంగాధర్రావు, సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. సార్ డ్రైవర్స్ మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే బస్ కంట్రోల్లో ఉంటుంది. బస్ కంట్రోల్లో ఉంటేనే మీ లోపల ఉన్న జనాలు కూడా సేఫ్గా చేరుతారు. మీ మీద ఒక 100 మంది డిపెండ్ అయ్యారు అనేది మీరు అస్సలు మర్చిపోవద్దు. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, మీ ఫ్యామిలీస్ కానీ. సో కరెక్ట్ టైంకి స్టార్ట్ అయ్యి కరెక్ట్ టైంకి ఎండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. లేట్గా స్టార్ట్ చేయడం అట్లా ప్లీజ్ మళ్ళీ ఫాస్ట్గా ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి కదా అనేది ఆర్టీసీలో అలా జరగదు యూజువలీ. బట్ చెప్తున్నాను, మా డిపార్ట్మెంట్లో కూడా మెడికల్ క్యాంప్స్ అనేవి చేశామండి. ఐ టెస్ట్ అని, బీపీ, షుగర్ టెస్ట్ ఇవన్నీ చాలా రెగ్యులర్గా చేశాము. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కిందనే హెల్మెట్ ర్యాలీస్ చేశాము, వాకథాన్స్ చేశాము. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో, స్కూల్స్లో కూడా లైసెన్స్ ఇంపార్టెన్స్ గురించి కానీ, హెల్మెట్ లేకుండా మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, వీటి గురించి చాలా చాలా చెప్పాము. మీరు కూడా చాలా యాక్టివ్గా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఆలగడ్డ ఆర్టీసీ డిపోలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్గానే కండక్ట్ చేయడం జరిగిందండి. సో నేను మీకు అందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంత పనిలో కూడా మీరు ఈ ఫంక్షన్కి వచ్చి అటెండ్ అయ్యి మమ్మల్ని కూడా ఇదే ఫంక్షన్కి గెస్ట్గా పిలవడం అనేది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఆర్ఎం నంద్యాల్ గారు. మా దగ్గర సిస్టమ్ ఏంటంటే బిలో 45 ఇయర్స్ ఉన్న ప్రతి డ్రైవర్ 2 సంవత్సరాలకు ఒకసారి చెకప్ చేసుకోవాలి. అబౌవ్ 45 ఇయర్స్ ఉంటే ప్రతి సంవత్సరం అతనికి మెడికల్ చెకప్ ఉంటుంది సార్. అందులో వారికి ఏమైనా సమస్య ఉంటే మరి వారికి ట్రీట్మెంట్ ఇచ్చి ఓకే అయిన తర్వాతనే, దిస్ అయిన తర్వాతనే డ్యూటీకి పంపించడం జరుగుతుంది. అలాగే లాంగ్ డిస్టెన్స్ 55 సంవత్సరాలు దాటితే వాళ్ళని లాంగ్ డిస్టెన్స్ షార్ట్ నుంచి తీసేసి లోకల్ డ్యూటీస్ అంటే పల్లె డ్యూటీస్ వేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ అంతా కూడా మనం ఫాలో చేస్తున్నాం సార్. సో మరి సార్ చక్కటి విషయాలు చెప్పారు. సార్ చెప్పిన విషయాలని నేను మీరు పాటిస్తానని వస్తున్నాను. ఒక సూచన ఏమంటే, మీరు అక్కడ ఆ ఎస్ఎన్ గేట్ జంక్షన్ దగ్గర ఆపకుండా సుజుకి షోరూమ్ అని ముందర ఉంది, ఒక 100 మీటర్ల దూరంలో, ఒక 50 నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ మేము బ్యారికేడ్ పెట్టాము. అక్కడ ఆపుకోండి. మీరు అక్కడ ఆపుకుంటే మీ వెనకల వచ్చిన బస్సులు, మీ వెనకల వచ్చిన ట్రాఫిక్ వెళ్ళిపోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అదొక్కటే చాలా కాంప్లికేటెడ్ పాయింట్ ఉంది. అదొక్కటి డ్రైవర్లు అందరూ అర్థం చేసుకొని మీకు ప్యాసింజర్లను ఎక్కించుకోవాలనే తపన ఉంటుంది. నేను కాదని చెప్పను. మీకు కెపాసిటీ ప్రకారం మీరు ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కించుకున్నారు, దించినారు అనే లెక్కలు ఉంటాయి కాబట్టి ఎక్కించుకోవడానికి మీ ప్రయత్నం చేస్తారు. కానీ ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. అది ఏదో 1 సారి 2 సార్లు అంటే మనము అక్కడ ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ కంట్రోల్ చేయగలరు. కాబట్టి మీరు ఈ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, ఐటీసీ నుంచి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేటప్పుడు సేమ్ పాయింట్ ఐటీ మళ్ళా ఎస్ఎన్ గేట్, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు నంద్యాల టౌన్ లో అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ మనం అప్డేట్ చేయించాము, అన్ని లైవ్ లో ఉన్నాయి. ఒక ఐటీసీ కాడ తప్ప మిగతావన్నీ పనిచేస్తున్నాయి. మీరు దయచేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించండి. రెడ్ లైట్ పడినప్పుడు ఆగడం అనేది జరగాలి. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు దీంట్లో. మనము కామన్ పబ్లిక్ బిహేవ్ చేసినట్టు చేయకూడదు. సిగ్నల్ పడినప్పుడు ఆపండి. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థాన దుకాణాల బాడుగా
బహిరంగ వేలంపాట వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 5 దుకాణాలలో ఒక దుకాణం వేలంపాటకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగిన నేపథ్యంలో దేవాదాయ శాఖ న్యాయవాది వాయిదా వేయవలసినదిగా తెలియజేయడం జరిగిందని, అలాగే మిగతా 4 దుకాణాలు కూడా వాయిదా వేస్తున్నట్లు సదరు అధికారి వెల్లడించారు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానము సంబంధించినటువంటి షాపులను బహిరంగ వేలంలో అద్దెకిచ్చుటకు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ 5 షాపుల్లో ఒక షాపు కోర్టుకు వెళ్ళడం జరిగినది. ఆ కోర్టు నిన్న లంచ్ మోషన్లో ఆర్గ్యుమెంట్ జరిగింది. వాటి ఆధారంగా మన దేవాదాయ శాఖ అడ్వకేట్ గారు తాత్కాలిక ప్రస్తుతానికి ఆ యొక్క షాపును వాయిదా వేయమని చెప్పడం జరిగినది. ఇక్కడ వేలంపాటలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారికి ఈ విషయం గురించి తెలియపరచడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇది ఒకటే కాదు సార్, అది క్లియర్ అయిపోయిన తర్వాతనే మిగిలిన వాటికి కూడా ఒకే రోజు వేలం జరపండి అని చెప్పేసి అందరూ ఏకదాటిగా ఒప్పుకున్నమంది. కాబట్టి తాత్కాలికంగా ఈరోజు సదరు వేలంను వాయిదా వేయుచున్నాం. ఈ దినము కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు షాపులు వేలము వేయుటకు బహిరంగంగా ప్రకటించి ఉన్నారు. కొన్ని కోర్టు ద్వారా వచ్చిన నోటీసుల వలన, కొన్ని అనివార్య కారణాల వలన కోర్టు ఈ యొక్క వేలాన్ని వాయిదా వేయుటకు అందరూ కలిసి నిర్ణయించడమైనది. కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వక్రీభవన లోపాలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం కంటి అద్దాలను పంపిణీ చేస్తుందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. క్రాంతినగర్లోని ఏపీ మోడల్ స్కూల్లో కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ మాధవీలత, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సిసిలియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ మోడల్ స్కూల్లో 3,961 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వక్రీభవన లోపాలున్న 44 మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థులు ట్యాబ్లు, సెల్ ఫోన్లు వినియోగించి కంటి చూపుకు దూరం అవుతున్నారని, ఆటపాటలు, చదువు మీద ఏకాగ్రత ఉంచి చూపును సంరక్షించుకోవాలన్నారు. తమ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకునేందుకు విద్యార్థులు ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడకుండా ఏ విటమిన్ గల ఆహార పదార్థాలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, గుడ్లు, పాలు, పండ్లు, చేపలు సేవించాలన్నారు. కంటి చూపు మెరుగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైన్స్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని ఆచరించాలన్నారు. చదువుతో పాటు ఆటపాటల్లో భాగస్వాములు కావాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించుకొని అన్ని పోటీ పరీక్షల్లో భాగస్వాములు అయితేనే జీవితంలో రాణించగలుగుతారన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కంటి అద్దాల పంపిణీ స్కూల్ పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందు గతంలో స్కూల్స్ అన్ని ఈ పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసులో స్క్రీన్ చేసి ప్రతి స్కూల్ తిరిగి అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని ఉన్నాయా, అంటే దురదృష్టి కానీ అసుదృష్టి కానీ ఉందా అనేది చెక్ చేసి సైట్ ఎంత ఉంది అని గుర్తించి, దృష్టిలోపాన్ని గుర్తించి రికార్డ్ చేసి వాళ్ళకి అందరి పైకి పంపించాం. తద్వారా దాదాపు మనకు 3,981 మంది పిల్లలకు ఈ అద్దాలు అవసరం అని చెప్పేసి సెలెక్ట్ చేశారు. తద్వారా ప్రభుత్వం ఈ టెండర్లు పిలిచి ప్రతి ఒక్క పిల్లవాడికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయాలని చెప్పేసి టెండర్లు పిలవడం జరిగింది. తద్వారా అద్దాలు కూడా అన్ని ప్రొక్యూర్ చేసుకుని దాదాపుగా 4,000 అద్దాలు కంటెద్దరు పిల్లలకు రెడీ చేసుకుని ఆ కార్యక్రమాన్ని నిన్న దినమున ఫిబ్రవరి 14వ తేదీన ఆ స్కూల్స్లో ఇవ్వడానికి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. నిన్న ఏపీ మోడల్ స్కూల్లో కాంతినగర్లో, నంద్యాలలో దాదాపు 44 మంది పిల్లలు అక్కడ అది దృష్టిలో ఉన్నారని గుర్తించి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల దాదాపు నిన్న 450 మందికి పైగానే అందరికీ ఈ అద్దాలు పంపిణీ చేశారు. అంటే ముఖ్యంగా ఈ పారామెడికల్ ఆఫీసర్ ఎక్కడ ఉందో వాళ్ళంతా చేశారు. సో ఇది ఒక కార్యక్రమం. ఈ అందరినీ కూడా 10 days లోపల పూర్తిగా జిల్లా వ్యాప్తంగా పిల్లలందరికీ అందజేయాలని చెప్పేసి మాకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మేము రేపు ఈ 10 days లోపల పూర్తిగా పిల్లలందరికీ అద్దాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా పిల్లలకు మంత్రి గారు చెప్పింది ఏంటంటే అసదృష్టి, దూరదృష్టి అనేది ఎందుకు రావాలి, అసలు మంచిగా ఆహారం తీసుకోవాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత కళ్ళకు సంబంధించి ఎక్కువగా ఈ ట్యాబ్స్ వాడడం, సెల్ ఫోన్ వాడడం లేకోకుండా
ఇలాంటివి వాడుకోకుండా మంచి ఆహారం పౌష్టికాహారం తీసుకుంటూ కళ్ళను కాపాడుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రులు చెప్పడం, అలాగే గౌరవ మేడం గారు కూడా కలెక్టర్ చెప్పడం, పిల్లలకు దిశానిర్దేశం చేసి తర్వాత 10th క్లాస్ విద్యార్థులకు కూడా ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఆరోగ్యం కాపాడుకోవాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అది ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి ఎగ్జామ్స్ టైంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. తద్వారా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నేను పూర్తి చేశాను. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామాలయంలో మాఘమాసంను పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో రేపటి నుండి ప్రత్యేక హోమాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ పురోహితులు తెలిపారు. ఆదివారం సాయంత్రం సంకట హరిచవితి వ్రతం, అలాగే వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకం, పుణ్యహవాచనం, కలశస్థాపన, మంట ఆరాధన తదితర ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భగవద్భక్తులందరికీ కూడా మహాగణపతి యొక్క అనుగ్రహం నంద్యాల పరిసర ప్రాంతంలో నంద్యాల సంజీవనగర్ శ్రీ కోదండరామాలయం అంటే అందరికీ కూడా సుపరిచితమైనటువంటి దేవాలయమే. భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో మాసే విశేషత, ప్రతి ఒక్క మాసం ఒక విశేషం ఉంటుంది. అందులో ఈ మాఘమాసంలో క్రోధినామ సంవత్సరంలో విచ్చేసేటువంటి మాఘ బహుళ సంకటహర చవితి కార్యక్రమ వ్రతాన్ని ఈ యొక్క దేవాలయంలో 16/2/2025 సంవత్సరం ఆదివారం సాయంకాలం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సంకటహర చవితి వ్రతాన్ని కార్యక్రమం ప్రారంభం చేయడం శ్రీకారం అంతా కూడా చుట్టి ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన దేవాలయంలో వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారికి సాయంకాలం అంతా కూడా మహా అభిషేకం, అదేవిధంగా పుణ్యాహవచనం, కలశస్థాపన, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమము, వరసిద్ధి వినాయక స్వామి హోమము, మూలమంత్ర హోమము, దశభుజ గణపతి హోమము, చక్కగా ఇవన్నీ కూడా విఘ్నాలన్నీ కూడా తొలగడానికి ఈ ఒక్క హోమాన్ని అంతా కూడా రేపటి రోజున కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లలకు మంచి విద్య జ్ఞాన సరస్వతి హోమాన్ని, అదేవిధంగా శ్రీ సూక్త సహిత మహాలక్ష్మి హోమాన్ని అంతా కూడా నిర్వహించి మహాపూర్ణాహుతి కార్యక్రమం అంతా కూడా కార్యక్రమాన్ని ముగించి, మరియు ఆలయ మహాద్వారాన్ని పూజ అంతా కూడా కార్యక్రమాన్ని గావించి ప్రవేశము నిర్వహించి స్వామివారికి దివ్య అలంకార స్వరూపముతో స్వర్ణ కవచాలతో స్వామివారంతా కూడా వరసిద్ధి వినాయక స్వామివారి అలంకారం అంతా కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా భక్తులందరూ కూడా స్వామి ప్రతిమకంతా కూడా క్షీరాభిషేకము, లక్ష ప్రధానమైనటువంటి ఒక ఘట్టం లక్ష దూర్వాంకురార్చన, భాజా భజంత్రీల మధ్యన చక్కటి బ్రాహ్మణోత్తములతో వేద మంత్రోచ్చరణ మధ్యన ఈ కార్యక్రమాన్ని అంతా కూడా రేపటి రోజు నిర్వహిస్తున్నాం. కనుక నంద్యాల జిల్లా వారే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా కోరుచున్నాం. గణపతిని ప్రార్థన చేస్తే దూర్వాన్ దుస్వప్న నాశిని, ఈ యొక్క దూర్వము అంటే గరిక, ఈ గరికతో గణపతిని ఎవరైతే పూజిస్తారో, అర్చిస్తారో, దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా సమస్త విఘ్నాలన్నీ కూడా దూరమైపోయి సమస్తమైనటువంటి శుభకార్యాలంతా కూడా ఇచ్చేటువంటి వాడు విఘ్నపురుషుడే. కనుక విచ్చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అంతా కూడా పొందవలసిగా కోరుచున్నాం. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నంద్యాల పట్టణంలోని ఆర్కే అకాడమీ మరియు క్రీడాభారతి ఆధ్వర్యంలో రాయలసీమ స్థాయి టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలను శనివారం రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డిలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ పోటీలు నేటి నుండి 2 రోజుల పాటుగా ఓపెన్ డబుల్స్ మరియు 50+ డబుల్స్ కేటగిరీలలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు జగన్ మరియు విష్ణువులు తెలిపారు. సార్కి అలవాట్లేదు. నంద్యాల టెన్నిస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో రాయలసీమ స్థాయిలో టెన్నిస్ టోర్నమెంట్స్ని జరపడం ముఖ్యంగా హర్షించదగ్గ విషయం. ఇక్కడ టెన్నిస్ కోర్ట్ని ఉదాన్ని జగన్ అండ్ విష్ణు వీళ్ళిద్దరు కూడా కోర్టు అవసరం ఉందని చెప్పినప్పుడు ఈ మన కళాశాల ప్రాంగణంలోని కొంత ప్రాంతాన్ని ఒక టెన్నిస్ కోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రెగ్యులర్గా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఈరోజు రేపు ఈ షటిల్ టోర్నమెంట్స్ని రాయలసీమ స్థాయిలో నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్లేయర్స్కి మంచి ఎంకరేజ్మెంట్.
ఇప్పుడు రాయలసీమ స్థాయిలో ప్రారంభించి తర్వాత దీన్ని రాష్ట్ర స్థాయికి అలాగే జాతీయ స్థాయికి తీసుకెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ఆర్కే టెన్నిస్ అకాడమీలో రామకృష్ణారెడ్డి గారి సార్ గారి సహకారంతో నంద్యాల టెన్నిస్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి తరఫున రాయలసీమ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇది ఓపెన్ అండ్ అబోవ్ 50 కేటగిరీస్లో జరుగుతుంది. సో ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన సార్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి మరియు డాక్టర్ దశగిరెడ్డి గారికి మా నమస్కారములు కృతజ్ఞతలు. ఇక్కడ ఆర్కే టెన్నిస్ అకాడమీ, ఈ ఆర్కే టెన్నిస్ అకాడమీ అనేది గత 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. రామకృష్ణారెడ్డి సార్ స్పోర్ట్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్తో మా టెన్నిస్ ప్లేయర్స్కి ఇక్కడ రామకృష్ణారెడ్డి సార్ ఇంటి పక్కనే ఉన్న ఈ స్థలంలో మాకు టెన్నిస్ కోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. గత 3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఆర్కే టెన్నిస్ అకాడమీ నడుస్తూ ఉంది. ఇది ఫస్ట్ టోర్నమెంట్ రాయలసీమ లెవెల్లో. ఎంట్రీస్ అన్నీ కడప, కర్నూలు, అనంతపూర్, ఒంగోలు, గిద్దలూరు ఇక్కడ నుంచి కూడా ఎంట్రీస్ వచ్చాయి. ఈ 2 డేస్ ఓపెన్ అండ్ అబోవ్ 50 లెవెల్లో టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము డాక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంది. మేము ఈరోజు నంద్యాల కాస్మోపాలిటన్ క్లబ్ తరపున మరియు ఆర్కే టెన్నిస్ అకాడమీ తరపున ఈరోజు రాయలసీమ జోన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం జరుగుతుంది. ఈ 2 రోజులు శని ఆదివారాలు రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరూ ఈరోజు టెన్నిస్ ఆడడం జరుగుతుంది. ఈ టెన్నిస్ అకాడమీ కోసము తోడ్పడడం వల్ల, ఆయన స్థలం ఇవ్వడం వల్లనే మన రామకృష్ణారెడ్డి సార్ వల్ల ఈ టెన్నిస్ కోర్ట్ అనేది మాకు స్థాపించడం జరిగింది. సో అందుకు మా టెన్నిస్ అసోసియేషన్ తరఫున సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.